దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేచారా? ప్రార్థన చేసుకుంటారా? ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం. మనందరం మందిరానికి రావాలి. 5 to 6 మార్నింగ్ ఉంటుంది, 7 to 9, 10 to 12 ఈవినింగ్, 5:30 to 8:30 కల్వరి ప్రామిస్ అండ్ హైతనగర్ దగ్గర బెల్లంపల్లిలో 3 ఆరాధనలు. ఎందుకండి ఇవన్నీ? పాలు పొందుటకు మనందరం కలిసి ప్రభుని ఆరాధించాలి. ఈరోజు మీరు సమస్యలు, బాధలు, కష్టాలు, దేవుడు ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే, నువ్వు డిప్రెషన్లో పోవడానికి కాదు, నువ్వు కృంగిపోవటానికి కాదు, నువ్వు అలసిపోవటానికి కాదు, నువ్వు ఓడిపోవడానికి కాదు, నీ జీవితాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. రక్షణ లేని బిడ్డలారా ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు నీ కొరకు మరణించాడు, ఆయన పునరుద్ధానుడే వెళ్ళాడు పరలోకానికి, మళ్ళీ రాబోతున్నాడు. ఏంటండి యేసు ప్రభు నమ్మితే లక్షల కోట్లు కాదు, ప్రభు రక్షణ, పరలోకం. ఈరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటూ ఉన్నారో, మీ ప్రార్థనా జీవితం, మీ ఆత్మీయ స్థితిగతులు ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థిరమైన విశ్వాసంలో బలంగా ఉంటారు. కాబట్టి ఒక్క మాట నేను చదువుతున్నాను, దేవుని మాట చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, పాడైన స్థలములను ఆదరించి అరణ్య స్థలములను ఏదేను వనం వల్లే చేయుచున్నాడు. ఏదేను వల్లే చేయుచున్నాడు. ఏదేను వనం గది పాడైన స్థలం. వింటున్నారా? పాడైపోయిన జీవితం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాడైన నీ జీవితాన్ని ఫలభరితంగా చేసేదను. వింటున్నావా? పాడైపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పాడైపోయిన నీ బ్రతుకు, పాడైపోయిన నీ ఆత్మీయస్థితి, పాడైపోయిన నీ ఇల్లు ఏదేను మనం అంటే ఫలభరితంగా, పాడైపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని ఫలభరితంగా చేసేదని ఈరోజు వాగ్దానం. దేవుని థ్యాంక్స్ చెప్పండి, స్తుతించండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని విడుదలిస్తాడు. అద్భుతమైనటువంటి కృప మీరు పొందుతారు. కానీ ప్రభు తట్టు చూడండి. పాడైన దాన్ని బాగు చేయవాడు, బలహీనమైన దాన్ని బలపరచువాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నగా మీరెందుకు భయపడుతున్నారు? దేవుడు నిన్న అలా చేయబోతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్దాం. అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో, వారి జీవితాలను కట్టి, వారి హృదయాలను వెలిగించి, వారి పాప జీవితాల నుంచి విడిపించి, వారి కుటుంబాన్ని కట్టి, వారి హృదయాల్లో ధైర్యం ఇచ్చి, రక్షణ లేని వారికి రక్షణ అయ్యా. త్రాగుడు వ్యసనములకి ఆయా బంధకాలు ఉన్న వారిని విడిపించు. దేవుని సన్నిధికి రాక, మందిరానికి రాకున్న భర్తలు, భార్యలు, కుటుంబాలు, పిల్లలు మార్చబడాలి అయ్యా. అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, గర్భఫలం లేమి, కుటుంబ సమస్యలను విడిపించు. ఎంతమంది నాయన ఏ నష్టాల్లో ఉన్నారు, విడుదల దయచేయి అయ్యా. ఆర్థిక కూరుకుపోయారు, విడిపించు. కోర్టు కేసులో విడుదల దయచేయి. ఎంతోమంది బిడ్డలు లేరని ఏడుస్తున్న గర్భములను తెరిచి దీవించు. 10th రాసే బిడ్డలకు తోడుగుండి, ఎగ్జామ్స్ రాసే ఇంటర్మీడియట్ అందరినీ ఫలభరితంగా చేయి నాయన. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి, వారున్న దేశంలో వారి క్షేమము, ఉద్యోగం, వీసా విషయాల్లో అద్భుతం చేయి నాయన. రక్షణ కార్యాలు భారతదేశంలో, ఇతర దేశంలో మీ కృప, క్షేమము దయచేయి నాయన. ఉజ్జీవం దయచేయి. జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, గొప్ప కార్యాలు చేయి ప్రభా. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఫలభరితమైన జీవితంగా ఈ సంవత్సరం ఉండాలి. బర్త్డే బిడ్డలు కూడా ఫలింపజేసి ఆశీర్వదించు. ఈరోజు ఈ కల్వరి పరిచర్యని, మా దగ్గరికి వస్తున్న బిడ్డలని, లైవ్ చూస్తున్న, వాగ్దానాలు వింటున్న వారి ఫలమైనటువంటి పాత్రలుగా చేసి ఆశీర్వదించి మా అందరికీ మీరు తోడై ఉండమని మరొకసారి ఈ ఉదయకాలం ఎవరైనా రోగులుంటే స్వస్థపరిచి నార్మల్ రిపోర్ట్ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈరోజు సండే 3 ఆరాధనలు అంటే 5 to 6 ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12, 5 నుంచి 8:30 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు. ఈవినింగ్ ఆరాధనకి ఆయిల్ ఎనటింగ్ సర్వీస్ బెల్లంపల్లిలో 3 ఆరాధనలు. కానీ 5 నుంచి 6 పాలు పొందండి. 22వ తారీఖు అద్భుతంగా ఏప్రిల్లో సికింద్రాబాద్ ఏప్రిల్, మీ అందరికీ తెలుసు, ఫుట్బాల్ గ్రౌండ్. శనివారం 22 సాయంత్రం 5 గంటలకి ఉజ్జీవ సభ. కుటుంబాలుగా పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.